Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. Afternoon, sir. అవునండి. విన్నారా సార్? భోజనం చేసినారా సార్? మీది అయిపోయిందా? నాది అయిపోయిందండి. మీరు భోజనం చేసినారా? అవును సార్. ఓకే. ఎంతమంది జాయిన్ అయినారు? 4 5 5 మెంబర్స్ జాయిన్ అయినారు అనుకుంటా. 7 సార్. 7 మెంబర్స్. చూస్తాము, ఇంకా ఒక 3 మినిట్స్ చూస్తాము. సరే, నిన్నటి క్లాస్లో బ్రయోఫైటా విభాగం యొక్క సాధారణ లక్షణాల గురించి అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఈరోజు బ్రయోఫైటా యొక్క వర్గీకరణ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సరే, ఈ యొక్క బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రమును మనం గమనించినప్పుడు నిన్న పాయింట్ చెప్పలేదు, సాధారణ లక్షణాల్లో లాస్ట్ పాయింట్. ఈ యొక్క బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రము ఏ విధంగా ఉంటుందని అంటే భిన్న రూప ఏకాంతర దశలు. జీవిత చక్రము భిన్న రూప ఏకాంతర దశలు, లేదా దీన్నే మనము ఏకద్వయస్థితిక జీవిత చక్రము. భిన్న రూప ఏకాంతర దశలు గల జీవిత చక్రము లేదా ఏకద్వయస్థితిక జీవిత చక్రము. ఏమి ఏకస్థితిక జీవిత చక్రం అంటే, ఏకద్వయస్థితిక జీవిత చక్రం అంటే ఏమైనా అంటే మొట్టమొదట ఇవి సంయోగ బీజ దశతో
అంటే ఆటోమేటిక్గా థాలస్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా ఉంటుంది అంటే సంయోగ బీజంగా ఉంటుంది. అంటే సంయోగ బీజంలో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆర్ ఎక్స్, ఏకస్థితికంగా ఉంటుంది. తర్వాత ఈ సంయోగ బీజం పైనే ఏం ఏర్పడుతుంది, సిద్ధ బీజ దశ అనేది ఏర్పడుతుందని ఇంతకుముందే నేను మీకు చెప్పడం అనేది జరిగింది. ఈ సిద్ధ బీజ దశ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ ఈక్వల్ టు 2n లేదా 2x రూపంలో ఉంటుంది. అంటే సంయోగ బీజ దశ తరువాత సిద్ధ బీజ దశ, అంటే సంయోగ బీజ దశ పైనే సిద్ధ బీజ దశ పాక్షిక పరాన్నజీవిగా ఆవాసం చేసి జీవించడం అనేది జరుగుతుంది. పాక్షిక, అదే కొన్ని మొక్కలలో పాక్షిక పరాన్నజీవి లేదా సంపూర్ణ పరాన్నజీవిగా సంయోగ బీజం పైన ఆధారపడుతుంది. అంటే పాక్షిక సంపూర్ణ పరాన్నజీవి అంటే ఏమిరా అంటే పాక్షిక పరాన్నజీవి అంటే ఏమిరా అంటే ఇది సిద్ధ బీజము కేవలం నీటికి కానీ లేదా పోషక పదార్థాలను మాత్రమే ఈ యొక్క సంయోగ బీజం నుంచి గ్రహించిందనుకోండి, అప్పుడు ఏదో ఒకదాన్ని మాత్రమే గ్రహిస్తే దాన్ని ఏమంటామని అంటే మనము పాక్షిక పరాన్నజీవిగా ఆవాసం చేస్తున్నది ఈ యొక్క సంయోగ బీజ పైన సిద్ధ బీజము అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని మొక్కల్లో మనం గమనించినప్పుడు సంపూర్ణ పరాన్నజీవిగా ఈ సంయోగ బీజం పైన సిద్ధ బీజము ఆవాసము చేస్తుంది. సంపూర్ణ అంటే నీటికి తర్వాత ఈ ఆహార పదార్థాలకి రెండింటికి కూడా ఏ దానిపైన ఆధారపడుతుందనా అంటే ఈ యొక్క సంయోగ బీజం పైన ఆధారపడుతుంది. ఈ విధంగా బ్రయోఫైటా మొక్కలలో ఒకదాని తర్వాత ఒకటి సంయోగ బీజ దశ, దానిపైన సిద్ధ బీజ దశ, ఇవి ఏకాంతరంగా వస్తుంటాయి కాబట్టి భిన్న రూప ఏకాంతర దశలు గల జీవిత చక్రము లేదా దీన్ని ఏకద్వయస్థితిక జీవిత చక్రం కింద మనము పరిగణించడం అనేది జరుగుతుంది బ్రయోఫైటా మొక్కలలో. సరే, ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలలో మనము 3 రకాలైనటువంటి మొక్కలు ఉంటాయని చెప్పడం అనేది మీకు నిన్నే చెప్పడం అనేది జరిగింది. ఏదిరా అంటే లివర్ వెట్స్, తర్వాత రెండవది వచ్చి కొమ్ము మొక్కలు హార్న్ వెట్స్, మూడోది వచ్చి మాస్ మొక్కలు. ఈ 3 రకాలైనటువంటి మొక్కలు మనకు బ్రయోఫైటాలో కనపడతాయి. లివర్ వెట్స్ అంటే అవి ఏ విధంగా ఉంటాయనా అంటే కాలేయం ఆకారంలో వాటి యొక్క థాలస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదిరా అంటే మీకు లివర్ వర్డ్స్లో తరగతి ఏదిరా అంటే హెపాటికాప్సిడా అనేటువంటి యొక్క తరగతి క్లాసిఫికేషన్లో మనం గమనించిన బ్రయోఫైటా క్లాసిఫికేషన్లో లివర్ వర్డ్స్ ఏ తరగతిలో ఉంటాయనా అంటే మనం గమనించినప్పుడు హెపాటికాప్సిడా అనేటువంటి యొక్క తరగతి విభాగానికి చెందినటువంటిది. అదేవిధంగా ఇంకోటి హార్న్ వర్డ్స్ ఇప్పుడు హెపాటికాప్సిడా ఎగ్జాంపుల్ ఏదైనా అంటే స్పీసీస్ మార్కన్షియా, మనం చదువుకునేదా మనకు సిలబస్లో ఉంది మార్కన్షియా, బ్రయోఫైటాకి చెందినటువంటి హెపాటికాప్సిడా తరగతి చెందినటువంటి మార్కన్షియా. తర్వాత రెండోది హార్న్ వర్డ్స్ని మనం తెలుగులో ఏమంటామంటే కొమ్ము మొక్కలు. కొమ్ము మొక్కలు ఒక తరగతి ఏంటంటే అంటే ఆంతోసెరటాప్సిడా తరగతికి చెందినటువంటి మొక్కలు. ఈ యొక్క కొమ్ము మొక్కలు ఆంతోసెరటాప్సిడా తరగతికి చెందినటువంటి మొక్కలు. తర్వాత ఈ యొక్క తరగతిలో అనేకమైనటువంటి ఏంటి ఉండవచ్చు, క్రమాలు ఉండవచ్చు. క్రమాల తర్వాత కుటుంబాలు ఉండవచ్చు. ఆంతోసెరటాప్సిడా కొమ్ము మొక్కలు. దట్ మీన్స్ మనం గమనించినప్పుడు స్పీసీస్ ఎగ్జాంపుల్ ఏది ఆంతోసిరాస్. ఇక్కడ బ్రయోఫైటాకి చెందినటువంటి మొక్క ఆంతోసిరా. కానీ ఆంతోసిరాస్ మనకు సిలబస్లో లేదు, కేవలం మనకు హెపాటికాప్సిడా లివర్ బర్డ్స్లో హెపాటికాప్సిడా తరగతికి చెందినటువంటి ఈ యొక్క మార్కన్షియా. అదేవిధంగా రెండవది మనం గమనించినప్పుడు ఆంతోసెరటాప్సిడా కొమ్ము మొక్కలకు తరగతి, దాంట్లో స్పీసీస్, దీంట్లో క్రమాలు, ప్రతి దాంట్లోనూ కూడా తరగతిలో క్రమాలు, తర్వాత వచ్చి కుటుంబాలు ఉంటాయి. ఇది స్పీసీస్ ఎగ్జాంపుల్. 2 కొమ్ము మొక్కలకు స్పీసీస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏంద్రా అంటే ఆంతోసిరాస్ మనకు సిలబస్లో లేదు. తరువాత మూడోది ఏంద్రా అంటే మాస్ మొక్కలు అంటే ఒక ప్రదేశంలోనే గుంపులుగా పెరుగుతుండేటువంటి యొక్క మొక్కలు తడి నేల ప్రదేశాలలో లేదా మన తడిగా తేమ ఉండేటువంటి ప్రదేశాల్లో చెట్ల బోధలపైన ఇంతకుముందే నేను మీకు చెప్పడం అనేది జరిగింది. గుంపులు అలాంటి మొక్కలను ఏమంటామంటే మనము మాస్ మొక్కలు అంటాం. గుంపులుగా ఒకే చాట పెరుగుతుంటాయి మాస్ మొక్కలు. దీనికి ఎగ్జాంపుల్ ఏదైనా అంటే ఈ తరగతి బ్రయాప్సిడా అనేటువంటి యొక్క తరగతి. ఈ బ్రయాప్సిడా తరగతి కింద అనేక రకమైనటువంటి క్రమాలు ఉన్నాయి, తర్వాత కుటుంబాలు ఉన్నాయి.
దాంట్లో మనం చదువుకోవాల్సినది ఏదైనా అంటే స్పీసీస్ ఎగ్జాంపుల్ ఫ్యూనేరియా. బ్రయాప్సిడా తరగతిలో ఎగ్జాంపుల్ మనం చదువుకోవాల్సినది ఫ్యూనేరియా. మనకు కేవలము 2 మాత్రమే ఉన్నాయి. అంటే హెపాటిక్ ఆప్సిడా, లివర్ వర్డ్స్లో హెపాటిక్ ఆప్సిడా స్పీసీస్ ఎగ్జాంపుల్ మార్కాన్షియా. మూడోది బ్రయాప్సిడా మనము మాస్ మొక్కలు స్పీసీస్ ఎగ్జాంపుల్ తరగతి ఇచ్చి బ్రయాప్సిడా, స్పీసీస్ ఎగ్జాంపుల్ ఫినేరియా. ఈ 2 మొక్కలు మాత్రమే మనము చదువుకోవాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ మనము ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు మనం గమనించినప్పుడు ఇంతకుముందే నేను చెప్పడం అనేది జరిగింది, నాళికా కణజాల రహిత. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిట్కు. అంటే ఏమిరా అంటే దీంట్లో నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉండవు. అందువలనే వీటిని నాళికా కణజాల రహిత పుష్పించని మొక్కలు. మీకు బిట్టుకు అడుగుతాంటాడు మామూలుగా, పుష్పించని మొక్కలలో నాళికా కణజాల రహిత మొక్కలు ఏంటివి అంటే అది బ్రయోఫైటాకు చెందినటువంటి మొక్కలు. అదేవిధంగా నాళికా కణజాల సహిత మొక్కలు ఉన్నాయి. అంటే నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెందుతుంటాయి. అంటే నాళికా కణజాలాలు అంటే ఏంటివి? దారువు పోషక కణజాలం, జైలం అండ్ ఫ్లోయం. ఈ యొక్క అభివృద్ధి చెందినటువంటి మొక్కలు ఏంటిరా అంటే టెరిడోఫైటా మొక్కలకు నాళికా కణజాల సహిత మొక్కలు అంటాం. ఇది కూడా బిట్టుకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క బ్రయోఫైటా మొక్కల నుంచినే ఏంటి వచ్చినాయి, నెక్స్ట్ టెరిడోఫైటాకు చెందినటువంటి మొక్కలు వచ్చినాయి. కాబట్టి ఇవి నాళికా కణజాల రహిత మొక్కలు, అవి నాళికా కణజాల సహిత మొక్కలు. తర్వాత మనం టెరిడోఫైటాకు సంబంధించినటువంటి మొక్కలు దాని యొక్క వర్గీకరణ అంతా మళ్ళీ నెక్స్ట్ సెమ్లో మనకు చదువుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇవి పిండోత్పత్తిని కూడా, ఇవి బ్రయోఫైటా మొక్కలు ఇది పిండోత్పత్తిని కూడా చూపిస్తాయి. అంటే పురుష బీజం స్త్రీ బీజంతో కలిసి సంయుక్త బీజం వల్ల పిండంగా అభివృద్ధి చెందుతుంది. అంటే సిద్ధ బీజాల నుంచి మళ్ళీ క్షయకరణ విభజన చెంది ఏకస్థితిక సంయోగ బీజాలను లిబరేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పిండోత్పత్తిని చూపించేటువంటి నాళికా కణజాల రహిత పుష్పించని మొక్కలు ఏంటిరా అంటే బ్రయోఫైటా మొక్కలు. సరే, ఇంతకుముందు నేను చెప్పడం అనేది జరిగింది ఈ యొక్క బ్రయోఫైటా సాధారణ లక్షణాల్లోని. దీంట్లో సుమారుగా 960 ప్రజాతులు ఉన్నాయి. తర్వాత 24,000 జాతులు, మొత్తం 24,000 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచమంతటా ఏమైపోయినాయంటే విస్తరించి ఉన్నాయి. ఇంతకుముందే మీకు చెప్పడం అనేది జరిగింది. దీంట్లో 3 తరగతులు, ఒకటి లివర్ వర్డ్స్, హార్న్ వర్డ్స్, తర్వాత మాస్ మొక్కలు. సరే, మనము ఒక్కొక్క దాని గురించి చదువుకోవాలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ వర్డ్స్ అంటే కాలేయం ఆకారంలో ఉండేటువంటి మొక్కలు. బ్రయోఫైటాకు చెందినప్పుడు కాలేయ ఆకారంలో ఉంటాయి కాబట్టి వాటిని లివర్ వర్డ్స్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి యొక్క ఔషధాల పరంగా కొన్ని రకాల మొక్కలను ఈ యొక్క లివర్ వర్డ్స్ను ఉపయోగించడం అనేది జరుగుతున్నది. ఎగ్జాంపుల్ ఏదైనా అంటే మనకు మార్కాన్షియాలోనే అనేకమైనటువంటి ఏంటి ఉన్నాయంటే జాతులు. వాటినన్నింటినీ కొన్నిటిని మనము ఆయుర్వేద పరంగా వినియోగించడం అనేది జరుగుతున్నది. సరే, ఇక ఇంతకుముందే మీకు చెప్పడం అనేది జరిగింది, హెపాటిక్ ఆప్సిడా తరగతి ఏ దాని కింద వస్తుందని అంటే లివర్ వర్డ్స్ అన్నీ కూడా హెపాటిక్ ఆప్సిడా తరగతిలో చేర్చడం అనేది జరిగింది. సరే, ఈ యొక్క హెపాటిక్ ఆప్సిడా తరగతి ఇది ఇప్పుడు వర్గీకరణ మనం క్లాసిఫికేషన్ గురించి చెప్పడం అనేది జరుగుతున్నది. హెపాటిక్ ఆప్సిడా తరగతి యొక్క సాధారణ లక్షణాలు ఏమి అంటే ఈ యొక్క హెపాటిక్ ఆప్సిడా తరగతిలో ఈ యొక్క లివర్ వర్డ్స్ను వాటి యొక్క సాధారణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ తరగతి యొక్క లక్షణాలు ఓన్లీ క్లాసెస్ వారిగానే మనము వర్గీకరణలో మనకు ఉండేటువంటి యొక్క సిలబస్లో క్లాసెస్ వారిగానే మనము చదువుకోవాల్సి ఉంటుంది, ఉండేది సిలబస్లో. సరే, ఇక్కడ మనము హెపాటిక్ ఆప్సిడా తరగతి యొక్క లక్షణాలు ఏమి మనం గమనించినప్పుడు వాటి యొక్క థాలస్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. థాలస్ అంటే దేహం. వీటి యొక్క దేహం, ఈ యొక్క హెపాటిక్ ఆప్సిడా తరగతి మొక్కల యొక్క దేహం ఎగ్జాంపుల్ వచ్చి మార్కాన్షియా. వాటి యొక్క దేహం ఏ విధంగా ఉంటుందని అంటే ఫస్ట్ సంయోగ బీజం అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ N. తర్వాత అది సంయోగ బీజం కలిగి ఉన్నప్పటికీ కూడా ఎట్లుంటుంది సంయోగ బీజం అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ N or X. అది ఏ విధంగా ఉంటుందని అంటే యొక్క దేహము తమ్మెలుగా ఉంటుంది. తమ్మెలు అంటే చీలికలను కలిగి ఉంటుంది. తమ్మెలుగా ఈ యొక్క దేహంను కలిగి ఉండి పృష్ఠోదరంగా బల్లపరుపుగా ఉంటుంది. పృష్ఠోదర తలంగా అంటే పృష్ఠతలము ఉదరతలం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ హెపాటిక్ ఆప్సిడా తరగతికి చెందినటువంటి యొక్క మొక్కలు
ఎగ్జాంపుల్ ఇచ్చి మార్కాన్షియానే తీసుకోండి. మీరు మార్కాన్ తీసుకుంటే వాటి యొక్క థాలస్ ఏ విధంగా ఉంటుంది? థాలస్ ఫస్ట్ థాలస్ ఈజ్ ఈక్వల్ టు సంయోగ బీజం, అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ ఎక్స్గా ఉంటుంది క్రోమోజోమ్ల సంఖ్య. తరువాత వాటి యొక్క దేహాన్ని మనం గమనించినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే తమ్మెలుగా అంటే చీలికలను కలిగి ఉంటుంది. తమ్మెలుగా చీలి ఉంటుంది. అంతేకాకుండా పృష్ఠోదర విభేదనాన్ని చూపుతుంది. పృష్ఠోదర విభేదనం అంటే పృష్ఠతలము, ఉదరతలం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. పృష్ఠతలము, ఉదరతలం. పృష్ఠతలము ఏ విధంగా ఉంటుందా అంటే ఆకుపచ్చ వర్ణంగా ఉంటుంది. పైన భాగం ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో హరిత రేణువులు ఉంటాయి కాబట్టి ఆహార పదార్థాలను తయారు చేసేసి మొక్కకు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉదరతలం తీసుకోండి. ఉదరతలంలో ఏంటి ఉంటాయరా అంటే ఉదరతలం నుంచి మూలతంతువుల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ మూలతంతువులు కూడా ఎట్లుంటాయరా అంటే ఏకకణ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మూలతంతువులు ఏకకణ శాఖారహిత, శాఖలు ఉండవు, నునుపు తలం ఉండేటువంటి యొక్క మూలతంతువులు, తర్వాత బుడిపెలు ఉండేటువంటి మూలతంతువులు. రెండు రకాలైనటువంటి నిర్మాణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయని అంటే మార్కన్షియా యొక్క థాలస్ ఉదరతలం లేదా హెపాటిక్ ఆప్సిడా తరగతి చెందినటువంటి ఉదరతలం నుంచి, ఆ మొక్కల యొక్క ఉదరతలం నుంచి ఏర్పడతాయి. ఈ నునుపు ఉండేటువంటి యొక్క మూలతంతువులు యొక్క పని ఏమిరా అంటే స్థాపనకు అంటే ఆ యొక్క ప్రదేశంలో ఉంటాయి కదా, ఆ ప్రదేశాల్లో పట్టి ఉంచడానికి, ఆ థాలస్ను పట్టి ఉంచడానికి ఈ కింద ఉండేటువంటి నునుపు శాఖ రహిత నునుపు మూలతంతువులు ఉపయోగపడతాయి, స్థాపనకు ఉపయోగపడతాయి. థాలస్ యొక్క దేహాన్ని స్థాపనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ రెండోది బుడిపెల వంటి మూలతంతువులు ఉంటాయి. బుడిపెల వంటి మూలతంతువులు ఏం చేస్తాయంటే ఈ కింది భాగం నుంచి ఆ యొక్క పోషక పదార్థాలను, ఆహార పదార్థాలను, ఖనిజ లవణాలను శోషించి మొక్కకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉదరతలములోనే కొన్ని బహుకణ నిర్మితమైనటువంటి పులుసాకుల వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. హెపాటిక్ ఆప్సిడా తరగతికి చెందినటువంటి యొక్క థాలస్ యొక్క దేహంలో. ఎగ్జాంపుల్ మార్కన్షియాలో గురించి, ఈ యొక్క మార్కన్షియాలో ఈ లక్షణాలన్నీ కూడా మనకు కనపడతాయి. తర్వాత ఇక్కడ ఉదరతలములోనే బహుకణ నిర్మిత, అవి ఏకకణ నిర్మితమైనటువంటి మూలతంతువులు. అది నునుపుగా ఉంటాయి, మరికొన్ని బుడిపెలుగా ఉంటాయి. నునుపుగా ఉండేటివి స్థాపనకు ఉపయోగపడతాయి, బుడిపెల వంటివి ఆధారం నుంచి ఆహార పదార్థాలను, నీటిని, ఖనిజ లవణాలను శోషించడానికి ఈ యొక్క మూలతంతువులు ఉపయోగపడతాయి. అంతేకాకుండా కింది భాగం ఉదరతలం నుంచినే, కింది తలం నుంచినే పులుసాకులు, బహుకణ నిర్మితమైనటువంటి పులుసాకుల వంటి నిర్మాణాలు మనకు అగుపిస్తాయి. ఇవి ఆటోమేటిక్. అందువలన ఈ యొక్క థాలస్ యొక్క అంతర్నిర్మాణం ఈ విధంగా పృష్ఠోదర విభేదనాన్ని చూపుతుంది హెపాటిక్ ఆప్సిడా తరగతిలో. నెక్స్ట్ అదేవిధంగా మనం గమనించినప్పుడు లైంగిక అవయవాలు. ఈ లైంగిక అవయవాలు ఎక్కడ ఏర్పడతాయని అంటే ఈ యొక్క థాలస్ పైనే లైంగిక అవయవాలు ఏర్పడతాయి. అంతే ఏంటిరా అంటే స్త్రీ బీజాశయాలు, పురుష బీజాశయాలు. స్త్రీ బీజాశయాన్ని మనం ఏమిటామన్నా అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఆంతరిడియోఫోర్ అంటాం. స్త్రీ బీజాశయాన్ని ఆర్కిగోనియోఫోర్ అంటాం. తర్వాత పురుష బీజాశయాన్ని ఆంతరిడియోఫోర్ అంటాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. థాలస్ యొక్క లైంగిక అవయవాలు, ఆ థాలస్ పైన ఏం ఏర్పడతాయి అంటే లైంగిక అవయవాలు అనేటువంటి ఏర్పడతాయి. ఆంతరిడియోఫోర్ అంటే పురుష బీజాశయాలు, ఆర్కిగినియోఫోర్ అంటే స్త్రీ బీజాశయాలు. అంటే ఈ యొక్క థాలస్ యొక్క దేహము తమ్మెలుగా చిగి ఉంటుంది కదా, ఆ తమ్మెల యొక్క చివరి భాగము నుంచి లేదా కొన భాగం నుంచి ఒక ఎరెక్ట్గా ఉండేటువంటి ఒక శాఖ అనేది ఏర్పడుతుంది పైకి ఎరెక్ట్గా. దాన్నే మనము పురుష బీజాశయాలు అనుకోండి, దాన్ని ఆంతరిడియోఫోర్ అంటాం. దానిపైన పురుష బీజాశయాలు, దాని పురుష బీజాశయాలు అనేటివి ఏర్పడతాయి. తర్వాత స్త్రీ థాలస్ అనుకోండి, సపరేట్ థాలస్. ఇది ఏకలింగాశ్రయి. ఏకలింగాశ్రయి అంటే పురుష స్త్రీ ఈ యొక్క అవయవాలు వేరువేరు మొక్కల వేరువేరు యొక్క థాలస్ల పైన ఏర్పడతాయి కాబట్టి ఇది ఏకలింగాశ్రయాలుగా ఉంటాయి. తర్వాత మనము స్త్రీ బీజాశయం కూడా అంతే. ఆటోమేటిక్గా స్త్రీ బీజాశయాలు థాలస్ యొక్క తమ్మెలుగా చిలి ఉంటుంది. దాని యొక్క కొన భాగంలో కానీ లేక ఆ చీలికలో ఉండేటువంటి యొక్క భాగం కానీ పైనకి ఒక ఎరెక్ట్ వంటి నిర్మాణం ఏర్పడుతుంది. దాన్ని మనము ఆర్కిగోనియోఫోర్ అంటాం ఈ స్త్రీ బీజాశయంలో. ఆ ఆర్కిగోనియర్ పైన చివరిలో ఆటోమేటిక్గా ఈ యొక్క స్త్రీ బీజాశయాలు ఏమైపోయారా అంటే వేలాడుతూ ఏర్పడతాయి. అంటే పురుష బీజాశయాలు, స్త్రీ బీజాశయాలు, ఆంతరిడియోఫోర్లు, ఆర్కిగోనియోఫోర్లు వేరే థాలస్ పైన ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇవి ఏ విధంగా ఉంటాయరా అంటే ఆటోమేటిక్గా ఏకస్థితికాలు, ఏకలింగాశ్రయి.
ఏకలింగాశ్రీ అర్థమైతే దాన్ని సపరేట్గా ఉంటాయి కాబట్టి. తర్వాత ఇక్కడ మనం గమనించినప్పుడు ఆర్కిగోనియో మనము సిద్ధ బీజం అంటే సంయోగ బీజం అయిపోయింది. తరువాత ఈ పురుష బీజము స్త్రీ బీజంతో కలిసి పురుష బీజాలు అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ఆంతరేడియో 4 లేదా పురుష బీజాశయాన్ని గమనించినప్పుడు గదాకృతిలో ఉంటాయి. మళ్ళీ మాకు దాని యొక్క డెవలప్మెంట్ చెప్పినప్పుడు మీకు మార్కంషియా ఎగ్జాంపుల్ డెవలప్మెంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పురుష బీజాశయాలు గదాకారంలో ఉంటాయి, మూత కణాలు ఉంటాయి. తర్వాత లోపల ఉండేటువంటి యొక్క పురుష బీజాలు చలన సహిత పురుష బీజాలు ఆ మూత కణాలు విడిపోయిన తర్వాత లోపల నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. ప్రతి పురుష బీజముకు ఏంటి ఉంటాయరా అంటే కశాభాలు ఉంటాయి. విప్లాష్ అంటే నునుపు, టెన్సిల్ అంటే ఫెదర్ లాగా ఉంటాయి. కశాభాలు ఫెదర్ లాగా ఉంటాయి, దాన్ని టెన్సిల్ రకము కశాభాలు అంటాం. అదేవిధంగా నునుపుగా ఉండే 2 కశాభాలు ఉంటాయి, వాటిని విప్లాష్ కశాభాలు అంటాం. ఆ కశాభాల ద్వారా అవి ఏమవుతుందిరా అంటే నీటిలో చెలించి ఎక్కడికి చేరుతాయి, వేరే మొక్క యొక్క అదే మార్కంషియా యొక్క స్త్రీ బీజాశయం ఆర్కిగోనియో 4 యొక్క స్త్రీ బీజాశయం పైన లోపల చేరేసి అది కుజాకారంలో ఉంటుంది. దాని లోపల కంఠం ఉంటుంది. కంఠం ద్వారా కంఠకుల్య కణాలు నశించిన తర్వాత లోపలికి లోపలికి వెళ్ళేసేసి ఆ లోపల ఉండేటువంటి స్త్రీ బీజ కణంతో ఆటోమేటిక్గా సంయుక్తంలో పాల్గొనేసేసి ఏమేర్పడుతుందని అంటే సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం కూడా ఎక్కడ దాన్ని మనం అప్పుడు ఏమంటాము, సిద్ధ బీజ దశ అంటాము. అంటే సిద్ధ బీజ దశ ఎక్కడ ఏర్పడుతుంది, స్త్రీ బీజాశయం అంటే థాలస్ యొక్క స్త్రీ బీజాశయం ఉంటుంది కదా, థాలస్ యొక్క స్త్రీ బీజాశయం, ఆ స్త్రీ బీజాశయం పైనే అంటే సంయోగ బీజాశయం పైనే స్త్రీ బీజాశయం పైన ఉండేటువంటి సంయోగ బీజం పైనే సిద్ధ బీజ దశ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే పిండాభివృద్ధి ఆ సిద్ధ బీజ దశ. ఇక్కడ ఎన్ అక్కడ సిద్ధ బీజం 2n అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. తరువాత సిద్ధ బీజం అంటే ఈ యొక్క సిద్ధ బీజ దశ ఎక్కడ ఏర్పడుతుంది, సంయోగ బీజ దశ పైనే సిద్ధ బీజ దశ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ స్త్రీ బీజాశయం యొక్క థాలస్ పైన సిద్ధ బీజం అనేది ఏర్పడుతుంది. ఆ సిద్ధ బీజం ఏం చేస్తుంది, ఎక్కడ పాక్షికంగా కానీ లేదా సంపూర్ణంగా కానీ పాక్షికంగా కానీ పరాన్నజీవిగా ఈ యొక్క సిద్ధ బీజం సంయోగ బీజం పైనే నీటిని లేదా నీటి కోసమే కానీ లేదా కొన్ని ఆహార పదార్థాల నీటిని శోషించి అది బాగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. జరుగుతుంది ఆ సిద్ధ బీజం. ఆ సిద్ధ బీజంలో ఆ యొక్క సిద్ధ బీజాలు ఏమవుతాయి, క్షయకరణ విభజన చెందుతాయి. మళ్ళీ డెవలప్మెంట్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆ సిద్ధ బీజాలు క్షయకరణ విభజన చెంది అప్పుడు 2n ఉండేది క్షయకరణ విభజన అంటే ఆటోమేటిక్ అది n పురుష బీజము స్త్రీ బీజం కలిసి పిండం సంయుక్త బీజం ఏర్పడింది. సంయుక్త బీజం నుంచి పిండము అది ఏమవుతుందని అంటే విభజన చెందుతుంది. ఆ సిద్ధ బీజాలు 2n ఉండేది విభజన చెంది 4 ఏకస్థితిగా సంయోగ బీజాలు అనేది ఏర్పరచడం అనేది జరుగుతుంది. అది కలిసి ఉంటాయి. తరువాత అవి ఏమైతాయంటే లోపల విడిపోయి ఏకస్థితిగా సిద్ధ బీజాలు ఏకస్థితిక సిద్ధ బీజాలు ఆ యొక్క గుళిక నుంచి విడిపోయేసేసే లేదా ఆ యొక్క సిద్ధ బీజాశయం నుంచి విడిపోయేసేసే అనుకూలమైన పరిస్థితుల పైన మళ్ళా ఒక సంయోగ బీజం ఉండేటువంటి యొక్క థాలస్ను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా ఇది హెపాటిక్ ఆప్సిడా లేదా లివర్ వెట్స్ తరగతి లివర్ వెట్స్కి చెందినటువంటి లక్షణాలు. ఇవన్నీ కూడా లక్షణాలు. తర్వాత రెండోది ఆంతోసిరాప్సిడా తరగతి. ఆంతోసిరటాప్సిడా. దీనిలో ఉండేటువంటి మొక్కలను మనం కొవ్వు మొక్కలు అంటాం. దీని ఎగ్జాంపుల్ ఇచ్చి ఆంతోసిరాస్. మనకి ఆంతోసిరాస్ సిలబస్లో లేదు, కానీ ఆంతోసిరటాప్సిడా యొక్క తరగతి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం తెలుసుకోవాలా. ఆంతోసిరటాప్సిడా తరగతి ఉంది కదా, ఆ ఆంతోసిరటాప్సిడా యొక్క తరగతి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క దాని యొక్క థాలస్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మొట్టమొదట సంయోగ బీజంగానే ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇక్కడ NR X ఏకస్థితికంగా ఉంటుంది. ఇది కూడా సేమ్ థాలస్ పృష్ఠోదర విభేదనం కలిగి ఉండి బల్లపరుపుగా ఉంటుంది. పృష్ఠోదరంగా ఉంటుంది, తర్వాత బల్లపరుపుగా ఉంటుంది. థాలస్ అంతర్నిర్మాణం మనం గమనించినప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పృష్ఠతలము ఉదరతలము అనేటువంటి యొక్క విభేదన అనేది చూపదు. ఇక్కడ ఇంతకుముందు మనం గమనించినప్పుడు పృష్ఠతలము మనము హెపాటిక్ ఆప్సిడా తరగతిలో
పృష్ఠోదర విభేదనాన్ని చూపుతుంది. అంటే పృష్ఠతలము ఉదరతలం, పృష్ఠతలము ఆకుపచ్చగా ఉంది, ఉదరతలము ఆకుపచ్చగా లేదు. ఎక్కడ హిపాటిక్ ఆసిడ్ తరగతిలో కేవలం ఏం ఏర్పడినాయి, మూలతంతువులు, ఏకకణ నిర్మితమైనటువంటి మూలతంతువులు, బుడిపిల్ల వంటి మూలతంతువులు, తర్వాత వచ్చి బహుకణ నిర్మితమైనటువంటి పులుసాకులు ఏర్పడినాయి. వర్ణరహితంగా ఉంది ఉదరతలంలో, ఉదరతలంలో. తర్వాత పృష్ఠ పైన భాగము ఆకుపచ్చగా ఉంది. ఎక్కడ పృష్ఠోదర విభేదనాన్ని చూపుతున్నది, ఎక్కడ హెపాటిక్ ఆప్సిడా తరగతిలో. కానీ ఆంతోసిరటాప్సిడాలో పృష్ఠోదర విభేదనము చూపదు. సేమ్ థాలస్ అంతా ఒకే విధంగా ఉంటుంది. కానీ ఉదరతలము నుంచి ఏమేర్పడతాయని అంటే మూలతంతువులు ఏర్పడతాయి. సేమ్ అంతా ఒకటే రకంగా ఉంటుంది, అంతా ఆకుపచ్చగానే ఉంటుంది. ఉదరతలంలో ఆకుపచ్చగా పుష్ఠతలంలో ఆకుపచ్చగాను, తర్వాత ఉదరతలంలో వర్ణరహితంగాను ఉండేటట్టు ఏం లేదు. మొత్తం అంతా ఒకటే రకంగా, దానికి దీనికి ఇదే డిఫరెన్స్. ఆ యొక్క ఏది హెపాటిక్ ఆప్సిడా తరగతికి, తర్వాత యాంతోసిరటాప్సిడా తరగతికి ఇది మెయిన్ డిఫరెన్స్. అంతా మనం గమనించినప్పుడు థాలస్ యొక్క అంతర్నిర్మాణం అంతా ఒకే విధంగా ఉంటుంది. అది సేమ్ బలపరుపుగానే ఉంటుంది, పృష్ఠోదరంగా ఉంటుంది. కానీ పృష్ఠోదర విభేదనం ఉండదు, పృష్ఠోదరంగా ఉంటుంది. పైన హెపాటిక్ ఆప్సిడా తరగతిలో పృష్ఠోదర విభేదనాన్ని చూపుతుంది. అదేవిధంగా ఈ యొక్క థాలస్ యొక్క సెషన్ కటింగ్ చూసినామనుకోండి, ఆంతోసిరటాప్సిడా తరగతి యొక్క థాలస్ను మనము గమనించినప్పుడు వాటి యొక్క మధ్యలో ఏంటి ఉంటాయని జిగురుతో నిండినటువంటి కేశాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ యొక్క థాలస్ యొక్క అంతర్నిర్మాణాన్ని మనం సెషన్ కటింగ్ చేసి చూస్తే ఆంతోసిరటాప్సిడా తరగతి చెందినటువంటి మొక్కలు ఆంతోసిరాస్ చూసినప్పుడు దాని యొక్క థాలస్ యొక్క నిర్మాణంలో లోపల మనము ఏంటి ఉంటాయని జిగురుతో నిండినటువంటి కోశాల వంటి నిర్మాణాలు ఉంటాయి. తర్వాత థాలస్కు ఏకకణ నిర్మితమైన శాఖారహితమైనటువంటి మూలతంతువులు ఉంటాయి. నునుపు గోడలు మాత్రమే ఉంటాయి. ఇది బాగా ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా ఉదరతలం నుంచి నునుపు గోడలు ఉండేటువంటి మూలతంతువులు మాత్రమే, ఏకకణ నిర్మితమైన మూలతంతువులు మాత్రమే ఏర్పడతాయి. కానీ హెపాటిక్ ఆప్సిడా తరగతిలో మనం గమనించినప్పుడు రెండు రకాలైనటువంటి మూలతంతువులు, ఒకటి నునుపు తలంతో ఉండేటువంటి యొక్క మూలతంతువులు, రెండు బుడిపెల వంటి మూలతంతువులు ఉండేటువంటి బుడిపెలు గల మూలతంతువులు ఉండేటువంటి నిర్మాణాలు రెండు ఏర్పడినాయి. కానీ ఇక్కడ మాత్రము కేవలము నునుపు తలము ఉండేటువంటి మూలతంతువులు మాత్రమే ఏర్పడతాయి ఆంతోసిరటాప్సిడాలో. దాని నుంచి ఏం చేస్తుందని అంటే ఇది స్థాపనకు, అంతేకాకుండా దాని నుంచి ఆధారం నుంచి నీటిని, ఖనిజ లవణాలను సూచించడానికి ఇది ఉపయోగపడుతుంది. సరే, ఈ యొక్క దీంట్లో కూడా లైంగిక అవయవాలు ఎక్కడ ఏర్పడతాయంటే థాలస్లోనే ఏర్పడతాయి. థాలస్ పైన కాదు, ఇక్కడ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ పురుష స్త్రీ సపరేట్గా ఉండే థాలస్లు ఏర్పడినాయి. థాలస్ యొక్క కొన భాగంలో నుంచి ఆంతరియోఫోరో ఆర్కియోఫోరో ఏర్పడి దానిపైన పురుష బీజాశయాలు, స్త్రీ బీజాశయాలు ఏర్పడినాయి. కానీ ఇక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడ ఆంతోసిరటాప్సిడా తరగతిలో ఈ యొక్క లైంగిక అవయవాలు ఎక్కడ ఏర్పడతాయంటే థాలస్ యొక్క లోపలే ఏర్పడతాయి. ఈ యొక్క అంతేకాకుండా ఈ యొక్క థాలస్ ఏ విధంగా ఉంటుందని అంటే కొమ్ము వలె ఉంటుంది. థాలస్ ఒక కొమ్ము వలె ఉంటుంది. అందుకే వీటిని ఏమంటామంటే మనము కొమ్ము మొక్కలు. బిట్స్కి ఇంపార్టెంట్ వన్ ఇది. ఈ యొక్క ఏది కొమ్ము మొక్కలు లేదా హార్న్వర్డ్స్ ఏ తరగతికి చెందుతాయంటే ఆంతోసిరటాప్సిడా తరగతికి చెందినటువంటి మొక్కలు ఇవి. ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు ఆంతోసిరస్. ఎట్లుంటాయనంటే ఇక్కడ దేహము కొమ్ము వలె ఉంటుంది. కాబట్టి వీటిని ఆటోమేటిక్గా కొమ్ము మొక్కలు కానీ అనడం అనేది జరుగుతుంది. సరే, దీంతో పాటు మనము దీన్ని కూడా సంయోగ బీజ దశ పైన ఏర్పడుతుందని అంటే సిద్ధ బీజ దశ. సంయోగ బీజం పైనే సిద్ధ బీజ దశ ఏర్పడుతుంది. కానీ సిద్ధ బీజంలో మిథ్యా ఇలేటర్ల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. మనము గమనించినప్పుడు ఆ యొక్క లోపల సిద్ధ బీజాశయం యొక్క లోపల మిథ్యా ఇలేటర్లు, ఇది ఇంతకుముందు కూడా హెపాటిక్ ఆప్సిడాలో, మార్కాంక్షాలో కూడా ఏర్పడతాయంటే ఇలేటర్ల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. మీరు గమనించినప్పుడు సిద్ధబీజం యొక్క లోపల ఏకస్థితిక సిద్ధ బీజాలు, దాంతోపాటు ఇలేటర్లు ఏర్పడతాయి. కానీ ఆంతోసిరటాప్సిడా తరగతికి చెందినటువంటి యొక్క ఆంతోసిరాస్లో, స్పీసీస్ ఎగ్జాంపుల్ ఆంతోసిరాస్లో మనం గమనించినప్పుడు లోపల మిథ్యా ఇలేటర్ల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ మిథ్యా ఇలేటర్లు లేదా ఇలేటర్ల యొక్క నిర్మాణం ఎందుకు ఉపయోగపడతాయంటే ఆ మొక్కలకు ఇది సిద్ధ బీజాశయము బాగా అభివృద్ధి చెందినప్పుడు ఈ ఇలేటర్లు ఏం చేస్తాయంటే వాతావరణంలో ఉండేటువంటి యొక్క నీటిని, తేమను గ్రహిస్తాయి. గ్రహిస్తే ఏం చేస్తాయంటే అవి ఉబ్బేసేసి ఆటోమేటిక్గా
ఈ యొక్క గుళిక యొక్క స్ఫోటనములో వాటికి సహకరించడం అనేది జరుగుతుంది. స్ఫోటనం జరిగి లోపల ఉండేటువంటి యొక్క సిద్ధ బీజాలు సిద్ధబీజ చతుష్కాలు ఉంటాయి. తర్వాత అవి విడిపోయేసి ఏకసిద్ధిక సిద్ధ బీజాలు అయితే ఆ సిద్ధ బీజాలు ఏకసిద్ధిక సిద్ధ బీజాలు బయటకు లిబరేట్ అయ్యి తరువాత అనుకూలమైనటువంటి పరిస్థితులు తేమ ఉండేటువంటి పరిస్థితుల్లో పడినప్పుడు తిరిగి సంయోగ బీజ థాలస్ సంయోగ బీజ థాలస్గా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మిథ్యా ఇలేటర్లు, అక్కడ హెపాటిక్ ఆప్సిడాలో ఓన్లీ ఇలేటర్ల వంటి నిర్మాణాలు అని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో ఈ యొక్క ఆంథోసిడా తరగతిలో ఉండేటువంటి మొక్క అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ వచ్చి ఆంథోసిడస్. తర్వాత మూడోది బ్రయాప్సిడా. బ్రయాప్సిడా కింద ఏంటి వస్తాయని అంటే ఆటోమేటిక్ ఇంతకుముందు చెప్పినాను మాస్ మొక్కలు. బ్రయాప్సిడా కింద ఏంటి వస్తాయని అంటే మాస్ మొక్కలు. ఎగ్జాంపుల్ దీనికి ఫినేరియా ఇది ఉంది. మనం ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క మనము దీన్ని చదువుకోవాలి పూర్తిగా, దాని యొక్క జీవిత చక్రాన్ని మనము చదువుకోవాల్సి ఉంటుంది. మాస్ మొక్కలు ఈక్వల్ టు ఫినేరియా. సరే, ఈ యొక్క మాస్ మొక్కలు దీన్ని బ్రయాప్సిడా తరగతికి చెంది ఆ బ్రయాప్సిడా తరగతి యొక్క లక్షణాలు ఏంటివి? బ్రయాప్సిడా మొక్కల యొక్క లక్షణాలు అంటే ఫినేరియా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం గమనించినప్పుడు ఈ యొక్క దీంట్లో కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఏ దానికంటే హెపాటిక్ ఆప్సిడా తరగతికి ఆంథోసిరటాప్సిడా తరగతికి పూర్తిగా విభేదనాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క మాస్ మొక్కలు. ఏమిరా అంటే దాంట్లో థాలస్ అంతా ఒకటే వల్లపరుపు అంటే నిర్మాణం పురుషోత్తర విభేదనాన్ని చూపుతున్నాయి రెండు దాంట్లో కూడా. కానీ దీంట్లో ఆంథోసిరటాప్సిడాలో పురుషోత్తర విభేదనం చూపదు, కానీ పురుషోత్తరంగానే ఉంటుంది. ఇక్కడ మనము ఏ దాంట్లో బ్రయాప్సిడా తరగతిలో ఉండేటువంటి యొక్క మొక్కలను మనం గమనించినప్పుడు ఆ సంయోగ బీజం ఏ విధంగా ఉంటుందని అంటే వేరు, కాండము, పత్రము. వేరు అంటే ఇక్కడ మూలతంతువులు, ఇక్కడ వేరు, కాండము, పత్రము అనేటువంటి విభేదన అనేది చూపుతుంది. అంటే ఈ మొక్కల నుంచినే అంటే ఫస్ట్ హెపాటిక్ ఆప్సిడా తరగతి మొక్కలు, తరువాత బ్రయాప్సిడా తరగతి మళ్ళా తర్వాత ఆంథోసిరటాప్సిడా తరగతి చెందినటువంటి మొక్కలు, తరువాత ఈ యొక్క బ్రయాప్సిడా తరగతి చెందినటువంటి మొక్కలు పరిణతి చెందినవిగా ఇక్కడ మనము పరిగణించడం అనేది జరుగుతుంది. అక్కడ థాలస్ బల్లపరుపుగా పుష్టోదరగా ఉన్నది. కానీ ఇక్కడ బ్రయాప్సిడా తరగతి చెందినటువంటి యొక్క మొక్కలు అంటే లేదా మాస్ మొక్కలు ఏ విధంగా ఉంటాయా అంటే పురుషోదరంగా ఉండవు. ఎట్లుంటుంది వాటి యొక్క వాటి యొక్క దేహం థాలస్ అనుకుంటే వాటి యొక్క దేహం ఏ విధంగా ఉంటుందని అంటే వేరు, కాండము, పత్రం వంటి నిర్మాణాలను చూపుతుంది. బాగా ఎరెక్ట్గా, బాగా పొడవుగా, ఆటోమేటిక్గా అంటే పొడవుగా అంటే ఆటోమేటిక్గా ఒక 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ బాగా పొడవుగా పెరుగుతుంది. 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ పొడవు పెరుగుతాయి. ఎగ్జాంపుల్ వచ్చి ఫినేరియా మొక్క. అందువల్ల వీటిని పరిణతి చెందినటువంటి తరగతి మొక్కలుగా మనము పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మూలతంతువులు ఉంటాయి కదా, మూలతంతువులు ఇవి ఎట్లుంటాయని అంటే ఆటోమేటిక్గా మనం గమనించినప్పుడు మూలతంతువులు అడ్డుగోడలను కలిగి ఉంటాయి. దట్ మీన్స్ మన ఏ విధంగా ఉంటాయంటే శాఖాయుతంగా ఉంటాయి. ఇంతకుముందు మూలతంతువులు ఏకఖండ నిర్మితంగా ఉన్నాయి, లేదా ఏకఖండ నిర్మితంగా ఉండే, లేదా నునుపుగా ఉన్నాయి, కొన్ని బుడిపిలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం బ్రయాప్సిడా తరగతిలో మూలతంతువులు అంటే వేరు కింద మూలతంతువులు ఏ విధంగా ఉంటాయని అంటే శాఖాయుతంగా ఉంటాయి. అదేవిధంగా శాఖాయుతం ఉండి ఏటవాళ్ళు అడ్డుగోడలను కలిగి ఉంటాయి. బ్రయాప్సిడా తరగతికి చెందినటువంటి యొక్క మొక్కలో మూలతంతువులు ఏ విధంగా ఉంటాయరా అంటే శాఖాయుతంగా ఉంటాయి. వాటి యొక్క మధ్యలో ఏముంటాయరా అంటే ఆటోమేటిక్గా అడ్డుగోడలను కలిగి ఉంటాయి మూలతంతువులు. ఈ మూలతంతువులు ఆధారం నుంచి ఖనిజ లవణాలను, నీటిని శోషించి మొక్కకు అందించడం అనేది జరుగుతుంది. తర్వాత దానిపైన ఏంటి ఉంటుంది అంటే కాండము పైన పత్రాల మరి ఉంటాయి. ఆ పత్రాలకు పత్ర వృంతము ఉండదు. ఎట్లా ఉంటుందని అంటే ఆ యొక్క పత్ర వృంతము లేకనే మొత్తం కాండం పైన చిన్న పత్రాలను అక్కడ పత్రకాలు, కాండం పైన పత్రకాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ పత్రకాలలో మనం చూసినప్పుడు ఓన్లీ మిడ్ రిబ్ అంటే ఓన్లీ మధ్య ఈన మాత్రమే ఉంటుంది, పత్ర వృంతం ఉండదు. కేవలం అందువల్ల వాటిని మనము సూక్ష్మ పత్రకాల కింద చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం గమనించినప్పుడు లైంగిక అవయవాలు
లైంగిక అవయవాలు అంటే ఆటోమేటిక్ ఆంథరైడియోఫోర్, ఆర్కిగోనియోఫోర్. అంటే మనం గమనించినప్పుడు ఈ ఫినేరియా యొక్క పక్కన ఉండేటువంటి యొక్క శాఖల పైన, పక్కన ఉండే ఫినేరియా మొక్క యొక్క శాఖల పైన ఏం ఏర్పడతాయరా అంటే లైంగిక అవయవాలు అనేటివి ఏర్పడతాయి. అంటే పురుష బీజాశయాలు, స్త్రీ బీజాశయాలు. పురుష బీజాశయాలు, స్త్రీ బీజాశయం ఆటోమేటిక్గా మనం దానివల్ల ఈ యొక్క పురుష బీజాలు లిబరేట్ అయ్యేసేసి ఈ యొక్క స్త్రీ బీజాశయం యొక్కతో కలిసిపోయేసేసి అది ఏమేర్పడుతుంది అంటే ఆటోమేటిక్గా మళ్ళీ దానిపైన గుళిక వంటి నిర్మాణము. ఏ దానిపైన గుళిక వంటి నిర్మాణము? ఈ యొక్క సంయోగ, ఇక్కడ మనం సంయోగ బీజ మనం ఇక్కడ ఎందుకంటాం అంటే దీన్ని గ్యామిటోఫోర్ అంటాం. ఇక్కడ సంయోగ బీజ దశ అన్నాం ఫస్ట్. ఎందుకునంటే గ్యామిటోఫోర్ దశ ఎందుకంటాం అంటే అక్కడ థాలస్ పృష్ఠోత్తర విభేదనాన్ని బలపరగా ఉండదు కాబట్టి దీన్ని ఇక్కడ గ్యామిటోఫోర్ నిర్మాణంగా పరిగణించడం అనేది జరుగుతుంది. గ్యామిటోఫోర్ లేదా సంయోగ బీజ దశ. ఇక్కడ ఈజ్ఈక్వల్ టు ఈ గ్యామిటోఫోర్ వేరు కాండం పత్రమే చూపి అవి కూడా ఏ విధంగా ఉంటుందని అంటే దాంట్లో క్రోమోజోముల సంఖ్య ఎన్గా ఉంటుంది. దానిపైన మళ్ళా ఏమేర్పడుతుంది? అంటే పురుష బీజము స్త్రీ బీజంతో కలిసి సంయుక్త బీజం అనేది ఏర్పడి దాని వల్ల గుళికగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. గుళిక దాన్ని సిద్ధ బీజ దశ అంటాం. సిద్ధ బీజ దశలో మనం గమనించినప్పుడు ఈ యొక్క ఫస్ట్ పాదము, కాడ, గుళిక వంటి నిర్మాణం. పాదము, కాడ, గుళిక. ఇక్కడ ఫినేరియా మొక్కపైనే చివర పాదము, కాడ, గుళిక. పాదము నుంచి సంయోగ బీజం నుంచి లేదా గ్యామిటోఫోర్ నుంచి ఎన్ ఏకస్థితికంగా ఉంటుంది. ఇది ఏం చేస్తుందని అంటే ఆహార పదార్థాలను శోషిస్తుంది సంయోగ బీజం పాదం. తర్వాత కాడకు అందిస్తుంది. కాడ మళ్ళా తర్వాత పైన ఉండేటువంటి గుళికకు అందించడం అనేది జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు మనం దానికి గుళిక నిర్మాణం కూడా మనం గమనించిన ఫినేరియా ఎగ్జాంపుల్ వచ్చి బ్రాప్సిడా తరగతికి ఎగ్జాంపుల్ వచ్చి ఫినేరియా. ఆ ఫినేరియా గుళిక కూడా ఏ విధంగా ఉంటుందని అంటే బేరీ పండు ఆకారంలో ఉంటుంది. దాని యొక్క నిర్మాణం కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దాంట్లో పరిముఖ దంతాలంట, తర్వాత లోపల మనము గమనించినప్పుడు పరిముఖ దంతాలు, తర్వాత యొక్క సిద్ధబీజ జనక కణజాలం, ఇవన్నీ కూడా అపోఫైసిస్ అనే నిర్మాణం, ఇవన్నీ కూడా చాలా నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఫినేరియా గుళిక లేదా సిద్ధబీజం గురించి చెప్పినప్పుడు దాని గురించి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాంటి నిర్మాణం అంతా కలుగుతుంది. ఇక్కడ సిద్ధబీజంలో పాదము, కాడ, గుళిక. సిద్ధబీజంలో పాదము, కాడ, గుళిక ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఈ సంయోగ బీజం లేదా గ్యామిటోఫోర్ పైనే ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ యొక్క దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలను ఎక్కడి నుంచి గ్రహిస్తుంది అంటే కింది నుంచి పాదం నుంచినే పోషక పదార్థాలను గ్రహించి ఆ గుళికకు అందించడం అనేది జరుగుతుంది. ఇదంతా ఈ బ్రయోఫైటా యొక్క వర్గీకరణ. బ్రయోఫైటా వర్గీకరణలో 3 బాగా మనసులో పెట్టుకోవాలా. 1 3 రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి. లివర్ బెడ్స్, హార్న్ బెడ్స్. 3ది మాస్ మొక్కలు. లివర్ బెడ్స్ కాలేయమాకారంలో ఉండేటువంటి మొక్కలు. తరగతి ఏది? హెపాటికాప్సిడా తరగతి. స్పీసీస్ ఎగ్జాంపుల్ ఏది? మార్కాన్షియా. రెండోది ఆంథోసిరటాప్సిడా తరగతి. వీటిని హార్న్ దట్ మీన్స్ కొమ్ము మొక్కలు అంటాం. హార్న్ టైప్స్ మొక్కలు కొమ్ము మొక్కలు అంటాం. ఎగ్జాంపుల్ ఆంథోసిరాస్. మీకు లేదు ఎగ్జాంపుల్ ఆంథోసిరాస్, ఈ మొక్క గురించి మీకు లేదు సిలబస్లో. తరువాత 3వ తరగతి మాస్ మొక్కలు. వాటిని ఏమంటా దాంట్లో బ్రయాప్సిడా తరగతి. బ్రయాప్సిడా ఎగ్జాంపుల్ వచ్చి ఫినేరియా. మీకుండేది కేవలం మార్కన్షియా, హెపాటికాప్సిడా, తర్వాత బ్రయాప్సిడా ఎగ్జాంపుల్ ఫినేరియా. వీటి యొక్క జీవిత చక్రం మొత్తం అంతా మీకు చదువుకోవలసి ఉంటుంది. సరే, ఇక్కడ మనం ఓన్లీ సిలబస్లో ఓన్లీ తరగతులు మాత్రమే మీకు ఇవ్వడం అనేది జరిగింది. వర్గీకరణలో తరగతుల వారిగానే మీకు సిలబస్ చెప్పడం అనేది జరిగింది. తరువాత వాటి యొక్క క్రమాలు, దాంట్లో ఉండేటువంటి క్రమాలు, కుటుంబాలు మీకు డీప్గా లేదు. దాంట్లో కూడా ఆ తరగతిలో కూడా క్రమాలు ఉంటాయి, తర్వాత కుటుంబాలు కూడా ఉంటాయి. ఇది ఏంటంటే అంటే ఇది బ్రయోఫైటా యొక్క వర్గీకరణ. సరే, తర్వాత ఎంత అయింది టైం? 3:39. ఓకే, ఇంకా 5 నిమిషాలు చెప్పడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు మనము హెపాటికాప్సిడా తరగతి కదా. హెపాటికాప్సిడా తరగతిలో మన స్పీసీస్ ఎగ్జాంపుల్ ఏది? మార్కాన్షియా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్.
మార్కాన్షియా. హెపాటిక్ ఆప్సిడా తరగతికి లివర్ వర్డ్స్ అంటే అవి కాలేయమాకారంలో ఉండేటువంటి దేహాన్ని కలిగి ఉండేటువంటి బొక్కలు. సరే, ఇక్కడ మనము మార్కాన్షియాను మన యొక్క వర్గీకరణ స్థానమును మనం గమనించినప్పుడు మార్కాన్షియా యొక్క వర్గీకరణ స్థానము విభాగము ఏంద్రా అంటే బ్రయోఫైటా విభాగం. మనకు తెలిసిందే బ్రయోఫైటా విభాగము. నెక్స్ట్ అదేవిధంగా తరగతి హెపాటిక్ ఆప్సిడా ఇంతకుముందు చెప్పడం అనేది జరిగింది. హెపాటిక్ ఆప్సిడా తరగతిలో ఉండేటువంటి మొక్కల యొక్క సాధారణ లక్షణాల గురించి మనం మీకు చెప్పడం అనేది జరిగింది ఈ యొక్క వర్గీకరణలో. తర్వాత క్రమము మార్కాన్షియేలిస్ క్రమము. తర్వాత కుటుంబము మార్కాన్షియేసి కుటుంబము. ప్రజాతి మార్కాన్షియా. ప్రజాతిలోనే అనేకమైనటువంటి ఏంటి ఉన్నాయి, దీంట్లోనే జాతులు ఉండవచ్చు. ప్రజాతి మార్కాన్షియా. సరే, దీని యొక్క మార్కాన్షియా యొక్క ఫస్ట్ పరిచయం. సరే, ఈ యొక్క ఫ్రాన్స్ దేశంలో ఏందుందిరా అంటే గోస్ట్ అండ్ ఓర్లియన్స్ అక్కడ గోస్ట్ అండ్ ఓర్లియన్స్ అనేటువంటి యొక్క ప్రాంతంలో ఒక బొటానికల్ గార్డెన్ ఉందంట. ఫ్రాన్స్ దేశంలో గోస్ట్ అండ్ ఓర్లియన్స్ నందు బొటానికల్ గార్డెన్ ఉందంట. ఆ బొటానికల్ గార్డెన్లో బొటానికల్ గార్డెన్కి డైరెక్టర్గా నికోలస్ మర్చెంట్ అనేటువంటి యొక్క శాస్త్రవేత్త ఆ యొక్క డైరెక్టర్గా ఉన్నాడంట ఆ యొక్క బొటానికల్ గార్డెన్కు. అతడు ఏం చేసినారా అంటే అనేక రకమైనటువంటి ఈ యొక్క మార్కాన్షియా యొక్క జాతులపైన ఏం చేయడం జరిగిందని అంటే పరిశోధనలు గమనించడం అనేది జరిగింది. కాబట్టి అతని యొక్క గౌరవార్థము ఈ యొక్క ప్రజాతికి ఏం పేరు పెట్టినారంటే మార్కాన్షియా అనేటువంటి నామకరణ ఇవ్వడం అనేది జరిగింది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దీనికి ఎందుకు పేరు పెట్టినారు అంటే మొట్టమొదట ఎవరైతే దీని యొక్క అంటే వీటి యొక్క స్పీసీస్ పైన ఎక్కువగా పరిశోధనలు చేసింటారో వాళ్ళ యొక్క గౌరవార్థము ఈ యొక్క పేరు ఇవ్వడం అనేది మార్కాన్షియా దీనికి పేరు ఇవ్వడం అనేది జరిగింది. ఫ్రాన్స్లోని గోస్ట్ అండ్ ఓర్లియన్స్ అనేటువంటి యొక్క ప్రాంతంలో ఒక బొటానికల్ గార్డెన్ ఉంది. మన ప్రపంచంలోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉందా అంటే లండన్ క్యూ అనేటువంటి యొక్క ప్రదేశం. ఇది బిట్స్కి ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్ లండన్లో క్యూ అనేటువంటి ప్రదేశంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఉంది. కానీ ఇక్కడ కూడా ఫ్రాన్స్లో ఒక బొటానికల్ గార్డెన్ ఉంది. ఆ ప్రదేశము గోస్ట్ అండ్ ఓర్లియన్స్ అనేటువంటి దాంట్లో ఒక డైరెక్టర్ పేరు దాని ఆ యొక్క బొటానికల్ గార్డెన్లో డైరెక్టర్ పేరు నికోలస్ మర్చెంట్. ఈ నికోలస్ మర్చెంట్ మీ యొక్క మార్కాన్షియా యొక్క ప్రజాతికి చెందినటువంటి యొక్క జాతులపైన పరిశోధనలు చేసిన దానికి అతనికి ఈ యొక్క స్పీసీస్కు మార్కాన్షియా అనేటువంటి యొక్క నామకరణ ఇవ్వడం అనేది జరిగింది. సరే, మీరు అందరికీ మీకు ఆల్రెడీ నేను ఈ యొక్క బ్రయోఫైటాకు చెందినటువంటి యొక్క మెటీరియల్ను మీకు సప్లై చేయడం అనేది జరిగింది. అది మీకు సప్లై చేయడం అనేది జరిగింది. దాంట్లో మార్కాన్షియా యొక్క థాలస్ నిర్మాణము ఏ విధంగా ఉందో మీరు ఒకసారి గమనించండి. ఆ యొక్క మెటీరియల్లో మార్కాన్షియా యొక్క థాలస్ యొక్క నిర్మాణం అనేది వాటి యొక్క దేహం అనేది ఏ విధంగా ఉంది. సరే, వాటి యొక్క దేహాన్ని మనం రైట్గా పరిచినప్పుడు ఈ యొక్క మార్కాన్షియా థాలస్ పృష్ఠోదర విభేదనాన్ని చూపుతుంది. పృష్ఠోదర విభేదనం అంటే ఇవన్నీ హెపాటిక్ ఆప్సిడా తరగతిలో చెప్పినవన్నీ కూడా ఇక్కడ వచ్చేసేస్తాయి. థాలస్ సంయోగ బీజంగా ఉంటుంది. అంటే క్రోమోజోముల సంఖ్య Nగా ఉంటుంది లేదా Xగా ఉంటుంది, ఏకస్థితికంగా ఉంటుంది. ఈ యొక్క థాలస్ అనేకమైనటువంటి తమ్మెలతో ఉంటుంది. ఈ యొక్క థాలస్ లేదా దేహము అనేకమైనటువంటి తమ్మెలతో ఉంటుంది. తరువాత దీని యొక్క థాలస్ బల్లపరుపుగా ఉంటుంది. ఉంటే పృష్ఠోదర విభేదనాన్ని చూపుతుంది. పృష్ఠోదర విభేదనాన్ని చూపినప్పుడు పైన ఉండేటువంటి యొక్క భాగం ఆకుపచ్చగా ఉంటుంది, అంటే పృష్ఠభాగం ఆకుపచ్చగా ఉంటుంది. తర్వాత ఉదరతలము వర్ణరహితంగా ఉంటుంది. పృష్ఠభాగము వర్ణసహితంగా ఉంటుంది. ఎందుకంటే పృష్ఠభాగంలో హరితరేణువులు ఉండడం వల్ల ఆ భాగము ఆహార పదార్థాలను తయారు చేసి ఆకుపచ్చగా ఉంటుంది. ఆ తర్వాత ఉదరతలములో వర్ణరహితంగా ఉండి మూలతంతువులు వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. మూలతంతువులు కూడా రెండు రకాలైనటువంటి మూలతంతువులు. ఏకకణ నిర్మితమైనటువంటి నునుపు గోడలు కలిగినటువంటి మూలతంతువులు, బుడిపెలు ఉండేటువంటి
బుడిబల వంటి నిర్మాణాలు కలిగినటువంటి మూలతంతువులు. నునుపు గోడలో ఉండేటువంటి మూలతంతువులు స్థాపనకు ఉపయోగపడతాయి. బుడిబెలో ఉండేటువంటి యొక్క మూలతంతువులు ఎందుకు ఉపయోగపడతాయని అంటే నీటిని ఖనిజ లవణాలను ఆ యొక్క ఆధారం నుంచి శోషించడానికి ఉపయోగపడతాయి. తరువాత ఈ యొక్క కింది భాగంలోనే అంటే ఉదరతలం నుంచే బహుకణ నిర్మితమైనటువంటి పులుసాకుల వంటి నిర్మాణాలు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి. బహుకణ నిర్మితమైనటువంటి పులుసాకుల వంటి నిర్మాణాలు కూడా ఏర్పడతాయి. తరువాత ఇక్కడ మనము మధ్య ఈయన మనము థాలస్ యొక్క మధ్యలో మనం నడిమి ఈయన మనం గమనించినప్పుడు అది ఏమైతుందా అంటే ద్విభాజీ శాఖీభవనాన్ని ప్రదర్శిస్తుంది. అంటే అది ద్విభాజీ శాఖీభవనం అంటే ఏమన్నా రెండు శాఖలుగా ఈ యొక్క తమ్మెల్లోకి వెళ్ళి ఉంటుంది. రెండుగా చీలి ఉండి ఈ యొక్క నడిమినే ఆ యొక్క థాలస్ యొక్క తమ్మెల్లోకి వెళ్ళి ఉంటుంది. నడిమినే ద్విభాజీ శాఖీభవనాన్ని ప్రదర్శిస్తుంది నడిమినే. అంతేకాకుండా ఈ యొక్క నడిమి ఈనెలపైనే అక్కడక్కడ ఏముంటాయని జమ్మా కప్పుల వంటి నిర్మాణాలు నిర్మాణాలు ఏర్పడతాయి. తర్వాత థాలస్ ఈ యొక్క తమ్మెల నుంచి ఏమి యాంథరిడియోఫోర్ అంటే పురుష, ఆర్కిగోనియోఫోర్ అంటే స్త్రీ, సపరేట్గా ఈ యొక్క థాలస్ నిర్మాణాలు ఏర్పడేసి వాటి యొక్క చివర ఆంథరిడియోఫోర్ అయితే ఆంథెరిడియంలో అంటే పైన ఆంథరిడియంలో ఏర్పడతాయి. ఆర్కిగోనియోఫోర్లు అంటే ఆటోమేటిక్గా స్త్రీ బీజాస ఆర్కిగోనియోఫోర్స్ అంటే నిర్మాణాలు ఏర్పడతాయి. అందువల్ల సపరేట్ వంటి నిర్మాణాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇది ఏకలింగాశ్రయని ఇంతకుముందే మీకు చెప్పడం అనేది జరిగింది. ఇదంతా కేవలం థాలస్ యొక్క బాహ్య స్వరూప లక్షణాలు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో ఏది అడిగితే అది రాయాలా 5 మార్క్స్ క్వశ్చన్ కింద. మార్కంషియా యొక్క థాలస్ యొక్క బాహ్య స్వరూపం అని అనుకో, మార్కంషియా థాలస్ యొక్క డయాగ్రామ్ వేసేసేసి దాని గురించి ఈ విధమైనటువంటి వర్ణన ఇవ్వాలా. తరువాత మార్కంషియా థాలస్ యొక్క అడ్డుకోత అంటే మళ్ళీ దాని యొక్క డయాగ్రామ్ మళ్ళీ సపరేట్గా ఇవ్వడం అనేది జరిగింది. మార్కంషియా థాలస్ యొక్క టీఎస్ ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటే మార్కంషియా థాలస్ను మనము సెక్షన్ కటింగ్ చేసి చూసి మైక్రోస్కోప్లో చూస్తే దాని యొక్క థాలస్ యొక్క అంతర్నిర్మాణంలో మనకి ఏ విధమైనటువంటి నిర్మాణము కనపడుతుంది అని అది ఒక క్వశ్చన్ 5 మార్కుల కింద. అంటే మార్కంషియా యొక్క థాలస్ యొక్క నిర్మాణం వేరు, మార్కంషియా యొక్క థాలస్ యొక్క అడ్డుకోత అనేది నిర్మాణము వేరు. ఏ దానికి అది మీరు ఏది అడిగితే అదే క్వశ్చన్ మీరు రాయవలసి ఉంటుంది. తర్వాత టుమారో వి డిస్కస్ అబౌట్ ఏదైనా అంటే మార్కంషియా యొక్క థాలస్ అంతర్నిర్మాణము టీఎస్, మార్కంషియా థాలస్ యొక్క అడ్డుకోత. ఇది టుమారో నేను చెప్పడం అనేది జరిగింది. మీకు మెటీరియల్లో ఆల్రెడీ ఇది డయాగ్రాము అన్నీ కూడా మెటీరియల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అది ముందర పెట్టుకొని చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా దీని గురించి ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఎనీ డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఎనీ డౌట్స్. తర్వాత నేను ఇంకొకసారి ఏం చేస్తానంటే క్విజ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఒక 15 బిట్స్. ఆ క్విజ్ను మీరు అటెంప్ట్ చేస్తే మీకే కింద ఏమొస్తుందంటే స్కోర్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది టుమారో మీకు క్విజ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది క్లాస్తో పాటు. అంటే స్టూడెంట్ యాక్టివిటీ కింద క్విజ్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నేను టుమారో క్విజ్ అనేది మీకు పెట్టడం అనేది జరుగుతుంది క్లాస్తో పాటు. ఆ క్విజ్ ఆటోమేటిక్గా మీరు చేస్తూ అంటే ఎందుకు అంటే ఉపయోగపడతారంటే ఎంఎస్సి ఎంట్రన్స్ బిట్స్కు చాలా ఉపయోగపడతాయి. ఎంఎస్సికి మనం ప్రిపేర్ కావడానికి ఎంఎస్సి పార్టీ చేయాలనుకున్నారనుకోండి, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నారనుకోండి, ఇది చాలా ఉపయోగపడతాయి ఈ యొక్క బిట్స్. అందువలన మీకు క్విజ్ను అంటే మీరే ఆటోమేటిక్గా మీరు క్విజ్ను అటెంప్ట్ చేస్తే వెంటనే దాంట్లోనే మీకు ఎన్ని రైట్ అయినాయి ఎన్ని తప్పైనాయి మీరే చూసుకోవచ్చు. అమ్మయ్యా, ఎన్ని డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. నో డౌట్స్? నో సార్. సరే ఉంటానమ్మయ్యా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.